అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ పాస్ట్రాలజిక్స్. మనం ఈ వీడియోలో చూడబోయే టాపిక్ ఏమిటి అంటే బేసిక్స్ నస్ట్రాలజీలో పార్ట్ 2 వస్తుందండి. ఇది త్రికోణ అధిపతులు మిత్రులు, దుస్థాన అధిపతులు శత్రువులు. అంటే ఒక రాశి నుంచి 6 కానీ 8వ స్థానం అధిపతులు శత్రువులు అవుతారు. ఒక రాశి నుంచి 1వ స్థానం నుంచి 5, 9 రాసులు మిత్రులు అవుతారు అనేది మన కాన్సెప్ట్ అండి. వచ్చేసి మన కాన్సెప్ట్ కాదండి, ఆల్రెడీ ఉండే కాన్సెప్ట్ని అర్థం చేసుకునే విధానం మాత్రమే నేను మార్చి చెప్తున్నాను అంతే సార్. ఈజీగా చెప్తున్నాను అంతే. దీనికి ముందర మనం ఒక వీడియో పెట్టామండి, దానికి ఫాలో అప్ అవుతుందండి ఇది. ఇక్కడ గ్రహాలను రాసులను ఎలా అర్థం చేసుకోవాలని చెప్పానండి, ఒక వీడియో చేసి పెట్టి దీనికి ముందర పెట్టాను. ఇక్కడ చెప్పాను సార్, గ్రహాలు ఇట్లా ఉంటుంది, అట్లా రాసులు ఏర్పడ్డాయని చెప్పాను సార్. ఇక్కడ 12 రాసులు 7 గ్రహాలుగా వచ్చేసి 12 రాసుల అధిపతులుగా విభజించారని చెప్పానండి. ఇప్పుడు రాసులు అయిపోయినాయి, నక్షత్రాలు అయిపోయినాయండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనము ఇట్లా మనకి తెలిసింది కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమైనా వస్తామంటే త్రికోణ అధిపతులు మిత్రులు అవుతారు, దుస్థాన అధిపతులు శత్రువులు అవుతారని చెప్తున్నామండి. అంటే ఒక రాశి నుంచి 6వ రాశి కానీ 8వ రాశి కానీ శత్రువులు ఏర్పడతారు అని చెప్తున్నాం సార్. వచ్చేసి కొన్ని రాశులకు 6 అవుతుంది, కొన్ని రాశులకు 8 అవుతుంది సార్. కానీ మిత్రులు మాత్రం ఎప్పుడు 1, 5, 9 ఎటు చూసుకున్నా మిత్రులు అవుతారు సార్. ఏంటి సార్ మీ లాజిక్ అనేది మనం ఈ వీడియోలో వచ్చి చూద్దామండి. వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఇచ్చేసాను సార్. వచ్చి చూడండి, త్రికోణ అధిపతులు మిత్రులు సార్ 1, 5, 9 ఇక ఒకటే లాజికే సార్. ఇక్కడ త్రికోణ అధిపతులు గ్రహాలు కూడా మిత్రులేనండి. ఓకేనండి, గ్రహాలు కూడా మిత్రులే. మనం వీడియోలో చెప్పాం సార్. వచ్చేసి ఇక్కడ చూడండి, అప్పుడు గురువు, కుజుడు, చంద్రుడు, సూర్యుడు ఈ 4 గ్రహాలు మిత్ర గ్రహాలే సార్. వచ్చేసి గురువు కుజుడున్న మిత్రుడే, కుజుడు చంద్రుడున్న మిత్ర గ్రహాలే, సూర్యుడు చంద్రుడున్న మిత్ర గ్రహాలు అవుతాయి సార్. అవన్నీ మనకు మిత్ర గ్రహాల కింద వస్తాం సార్. వచ్చేసి ఓకేనండి, అప్పుడు గురువు చంద్రుడు వస్తుంది, గురువు కుజుడు, కుజుడు సూర్యుడు సార్, ఇవన్నీ మిత్రగ్రహాలు అనమాట. తర్వాత శని బుధుడు, శని శుక్రుడు, ఇలాంటి బుధుడు శుక్రుడు ఇవన్నీ ఒక మిత్రగ్రహాలు అవుతాయండి. వచ్చేసి ఈ రెండు కలిపితే కావండి, విడివిడిగా అవుతాయి. అప్పుడు త్రికోణ గ్రహాలు మిత్రులైనప్పుడు త్రికోణ రాశుల అధిపతులు కూడా మిత్రులు అవుతారు సార్. త్రికోణ లగ్నాలు కూడా మిత్రులు అవుతాయి. మనకు ఒకటే కాన్సెప్టే సార్. ఇక్కడ 12 రాశులకు ఏ రాశి మిత్రులు అవుతారని ఇచ్చాను సార్. వచ్చేసి ఫస్ట్ మీ రాశి చూడండి. అందరికీ తెలిసింది అనుకుంటా మీ రాశి ఏదనేసి. ఆ రాశి నుంచి ఎంచుకోండి. మీ రాశి నుంచి 5వ రాశి కానీ 9వ రాశి కానీ మిత్రులు అవుతారు సార్ ఎప్పటికీ సరే. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీది ఏదైనా మేషరాశి అనుకుందామండి. మేషరాశి నుంచి 5వ రాశి ఏదండి? సింహరాశి ఉంది సార్. వచ్చేసి వీళ్ళకి కరెక్ట్గా కాలపురుష తత్వ ప్రకారమే కౌంట్ కాబట్టి ఇక్కడ నెంబర్ ఇచ్చేసామంట. 1 నుంచి ఇది 5. తర్వాత ఎవరు? ధనుసు రాశి సార్. వచ్చేసి ధనుసు నుంచి ఇట్లా మేషరాశి. ఈ 3 త్రికోణ రాశులు అవుతుంది సార్. 1, 5, 9 త్రికోణ రాశుల అధిపతులు మిత్రులు అంటాం. అప్పుడు కుజుడు, సూర్యుడు, గురువు. చూడండి, కుజుడు, సూర్యుడు, కుజుడు, సూర్యుడు, గురువు ఈ ముగ్గురు మిత్రులే అవుతారు సార్ ఎప్పటికీ. రాసులు మిత్రులే, అధిపతులు మిత్రులే అవుతారండి. లగ్నాలు కూడా మిత్రుల లగ్నాలు, ఒకటే కాన్సెప్ట్. మిత్రులు వాళ్ళు బాగుంటారు అనేట్టుగా అర్థం సార్. ఇప్పుడు మేషరాశి తీసుకుంటే మేషరాశి ఎవరు సార్ మిత్రరాశి అంటే? సింహరాశి, ధనుసు రాశి అండి. ఓకేనండి, మేషరాశికి ఎవరు సార్ మిత్రులు అంటే? మీ సింహరాశి, ధనుసు రాశి. మళ్ళీ మనం సింహరాశి తీసుకున్నాం అనుకోండి. సింహరాశి ఎవరు సార్ అంటే చూడండి, ఇక్కడ సింహరాశి ఇచ్చాను. సింహరాశికి మళ్ళీ ధనుసు రాశి మిత్రుడే, ధనుసు రాశికి మేషరాశి మిత్రులు సార్. వచ్చేసి మళ్ళీ ధనుసు రాశి తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మేషరాశి, మళ్ళీ సింహరాశి. ఇక్కడ ఇచ్చాను చూడండి సార్. ధనుసు రాశి తీసుకుంటే ధనుసు నుంచి మేషరాశి, మేషరాశి నుంచి సింహరాశి. ఈ 3 మీకు మ్యాచ్ అవుతాయి చూడండి. మేష, సింహ, ధనుసు, సింహ, ధనుసు, మేష, ధనుసు, మేష, సింహ. ఓకేనండి, చూడండి కాన్సెప్ట్ ఒక రాశికి అర్థం చేసుకుంటే అదే లాజిక్ అన్ని రాశులకి ఏర్పరచుకొస్తారు. వచ్చి ఇప్పుడు మేషరాశికి మిత్రరాశి సింహరాశి, సింహరాశికి మిత్రరాశి ధనుసు రాశి, మళ్ళీ సింహరాశికి మిత్రరాశి ధనుసు రాశి, మేషరాశి, ధనుసు రాశికి మిత్రరాశి మేషరాశి, సింహరాశి. ఇదే సార్ లాజిక్. 1, 5, 9 రాశులు మిత్రులు, అధిపతులు మిత్రులు. దాన్ని మన త్రికోణ అధిపతులు మిత్రులు అంటాం సార్. ఎలా మిత్రులు? గ్రహాల మిత్రులు. రాసులు మిత్రులు. తర్వాత లగ్నాలు కూడా మిత్రులేనండి. వచ్చేసి ఇది కాన్సెప్ట్. అప్పుడు 12 రాసులకు నేను మిత్ర రాసులు రాసేసాను సార్. వచ్చేసి నెక్స్ట్ శనికి ఒకటి తీసుకుందాం సార్. ఇక్కడ 1 అని పెట్టుకుందాం సార్. మకర రాశి. ఈ 5వ రాశి ఏదో వస్తుందండి? వృషభ రాశి వస్తుంది. ఇది 5వ రాశి. మళ్ళీ 9వ రాశి ఏదో వస్తుంది సార్? కన్యా రాశి వస్తుంది. అప్పుడు మకర రాశికి ఎవరు సార్ మిత్ర రాశి అంటే? వృషభ రాశి, కన్యా రాశి. చూడండి ఇచ్చాను. మకర రాశికి మిత్ర రాశి వృషభ రాశి, తర్వాత కన్యా రాశి.
మళ్ళీ వృషభ రాశికి ఎవరు సార్ మిత్ర రాశి అంటే కన్యా రాశి, మకర రాశి. వృషభ రాశికి ఇచ్చాను, కన్యా రాశి, మకర రాశి. అదే తిప్పి తిప్పి అట్లా వస్తుంది సార్ వచ్చేసి. నెక్స్ట్ కన్యా రాశికి ఎవరు సార్ మిత్ర రాశి అని ఇచ్చాను సార్ కన్యా రాశికి. మళ్ళీ 5వ రాశి మకర రాశి అవుతుంది. మకర రాశి నుంచి 5వ రాశి వృషభ రాశి అవుతుంది. ఎందుకు సార్ 5వ రాశి అంటే 5వ భావం అంటేనే ప్రేమ, మనసు అండి. మనసుకి అర్థం చేసుకునే వాళ్ళండి వాళ్ళు. ఓకేనండి. అప్పుడు మకర రాశి వారు ఏం కావాలా అనేది మీకు ఎవరు చెప్తే అర్థమవుతుందంటే వృషభ రాశి వారు చెప్తే అర్థమవుతుంది. మీ మనసుకు నచ్చినట్టు, మీ మనసుకు ఏది మనసులో ఏదైతే ఇది చూసారు కదా సార్, భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ వచ్చేసి జస్ట్ ఒక సిగ్నల్ ఇస్తాడండి. ఆ సిగ్నల్తో వైఫ్ అర్థం చేసుకొని ప్యాకప్ చేస్తుందండి. సో అంత ప్రేమ ఎక్కడ సార్ వస్తుందంటే ఈ 5వ రాశులతోనే వస్తుందండి. అప్పుడు ఎవరికైనా 5వ రాశి దొరికితే అదృష్టం సార్. ఎక్కువ మనసు అర్థం చేసుకుంటారు వాళ్ళు. మీ మనసుని అర్థం చేసుకుంటారు. మీరు మంచి చేస్తారు, చెడు చేస్తారు, తర్వాత విషయం అండి. ఏ విషయమైనా అర్థం చేసుకునే వాళ్ళే ఈ త్రికోణ రాశులు సార్. పెళ్ళి అయిందనుకోండి, త్రికోణ రాశులతో పెళ్ళి అయితే చాలు సార్, వాళ్ళకి ఏ సమస్య ఉండవు సార్. మాక్సిమం వచ్చేసి అర్థం చేసుకుంటారు. మీరు మంచి పని చేసినా, చెడు పని చేసినా మిమ్మల్ని అర్థం చేసుకొని నడుచుకుంటారండి. సో అందుకే మన వాళ్ళు పెళ్ళిళ్ళకు త్రికోణ రాశాధిపతులు చూస్తారు సార్. షష్టాష్టకాలు అంటే వద్దు అంటారండి. అది నెక్స్ట్ చూస్తాం సార్ కాన్సెప్ట్. సో మన మిత్రులు తెలుసుకోవాలండి. త్రికోణంలో మిత్రులు ఇది తెలుసు కదా సార్ వచ్చేసి. ఇప్పుడు మీరు ఒక్కొక్క రాశికి మీరు మ్యాచ్ చేసుకొని చూసుకోండి సార్ వచ్చేసి. నెక్స్ట్ దుస్థానాలు వస్తాం సార్. దుస్థాన అధిపతులు శత్రువులు. కొన్ని రాశులకు 6, కొన్ని రాశులకు 8 వస్తారు సార్. ఇవే చూడండి, గురుగ్రహానికి ఎవరు సార్ శత్రువు అంటే శుక్రుడు అండి. కుజగ్రహానికి శత్రువు బుధుడు అండి. చంద్రుడికి శని, సూర్యగ్రహానికి కూడా శనేనండి. వీళ్ళిద్దరు శత్రువులు సార్ వచ్చి. ఈ పక్క పడదు సార్. గురువుకు సూర్యుడికి పడదు, కుజుడికి పడదు, శనికి చంద్రుడికి పడదు, శనికి సూర్యునికి పడదు. శని అంటే చీకటి, సూర్యుడు అంటే వెలుతురు. ఎవరు ఒకరే ఉంటారు కదండి. మ్యాక్సిమం చెప్తాను సార్. కొన్ని ఆన్సర్లు చీకటే ఉండదు, కొన్ని ఆన్సర్లో వెలుతురే ఉండదు అనేది క్వశ్చన్ కాదు సార్ వచ్చేసి. మెజారిటీ మనం తీసుకోవాలి సార్ ఎప్పటికైనా సరే. సో అప్పుడు సూర్య చంద్రుడు వెలుతురు గ్రహాలు, శని చీకటి కాబట్టి పడదు. కుజుడు అంటే కోపం అండి. బుధుడు అంటే తెలివి. ఒక తెలివైన వ్యక్తికి ఒక కోపిష్ట వ్యక్తికి పడుతుందండి? పడదే కదా సార్. సో అందుకు ఈ గురువు శుక్రులు ఏంటంటే ఈ రెండు శుభగ్రహాలు, ఈ రెండు పోటీ పడతాయి అనమాట. మంచి చేయాలి, నేను మంచి చేస్తానా, నువ్వు మంచి చేస్తావా చూద్దామని. ఇప్పుడు ఇద్దరు పొలిటీషియన్స్ వచ్చి ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకుంటారండి. మనం ఇద్దరిని మంచి చేసుకున్నాం అనుకోండి, ఈ పార్టీని మంచి చేసుకున్నాం అనుకోండి, ఆ పార్టీకి మంచి చేసుకుందాం అనుకోండి, నీకు ఆ పార్టీ తెలుసు కదా, వాళ్ళని అడుగుపో అంటారు. ఆ పార్టీ వెళ్తే నువ్వు క్లోజ్ కదా, వాళ్ళని అడగమంటారు. చివరికి ఎవరు చేయరు సార్ మనకు. అలా ఉంటుంది సార్ ఈ గురువు శుక్రుడు. గురువు ఏం చెప్తాడో పిల్లలకి సార్. గురువు అంటే ఓకే, నువ్వు శుక్రుడువా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, లగ్జరీ అయిపోయింది అప్పో, నువ్వెంత లగ్జరీనే ఉండవు, నేను పిల్లలు చూస్తాను పని ఎవరు అయింది చూసుకుంటా అంటారు సార్ గురుగ్రహం వచ్చి. శుక్రుడు అంటే లగ్జరీ సార్. కోట్ల కోట్ల డబ్బులు ఉంటాయి సార్. నీకు డబ్బులు వాళ్ళని తీసుకో, శుక్రుడు బాగా ఇస్తాడు. శుక్రుడు బలంగా ఉంటే డబ్బులు బాగుంటాయి సార్. గురువు బలహీనంగా ఉంటే పిల్లలు ఉండరు సార్. సపోజ్ పిల్లలు ఇచ్చారనుకోండి, శుక్రుడు ఏం చెప్తాడు, నువ్వు పిల్లలు ఇచ్చినావా ఏంటి, ఎంత ఏజ్ నీకు, 25 కానీ ఇద్దరు పిల్లలు కావాలన్నా శుక్రుడు లగ్జరీ ఉండదు, సరైన వసతులు ఉండవు వాళ్ళ ఇంట్లో అండి, పిల్లలు ఇద్దరు ఉండే వాళ్ళకు. అప్పుడు చూడండి, ఎర్లీ మ్యారేజ్ అయితే ఒక సమస్య, లేట్ మ్యారేజ్ అయితే ఒక సమస్య సార్. అదేనండి శుభగ్రహాలు. రెండు ఒకే టైం కుదరదు. ఇది చూసుకున్నట్లయితే తక్కువ ఏజ్లో 20 ఏళ్ళు ఉండే వాళ్ళకి వెంటనే పెళ్ళి అవుతే పిల్లలు వస్తారు సార్. ఖచ్చితంగా చిన్న ఏజ్లో పెళ్ళి అయ్యే వాళ్ళకి వెంటనే పిల్లలు పుడతారు సార్. 22, 23, 24 లోపల పెళ్ళి అయ్యే వాళ్ళకి వెంటనే పిల్లలు అవుతారండి. సో గురువు ఇచ్చేశాడు పర్మిషన్, నేను పిల్లలు. శుక్రుడు అడ్డపడుతున్నాడు, డబ్బులు కావద్దు నీకు, పిల్లలు పట్టించుకున్నాడు, డబ్బులు కావద్దు, మనీ కావద్దు, ఆయన మనీ ఆపుతాడండి శుక్రుడు. మళ్ళీ కష్టపడి 5 కష్టపడతారు సార్ వచ్చేసి వెంటనే. సపోజ్ శుక్రుడు డబ్బులు బాగా ఇచ్చాడు అనుకుందాం సార్, పెళ్ళి అవ్వలేదు సార్, 30లో పెళ్ళి అయిందండి. అవును సార్, 30 ఏళ్ళలో పెళ్ళి అయిందండి. అంతవరకు పిల్లలు ఉండరు కదా సార్ వచ్చి. డబ్బులు బాగుండవు సార్, 30 ఏజ్ వరకు జాబ్ చేస్తుంటాం కాబట్టి డబ్బులు బాగా సంపాదించుంటాం సార్, పిల్లల ఖర్చులు ఉండవు కదండి. అప్పుడు లగ్జరీగా ఉంటాం, కానీ పిల్లలు ఉండరు సార్ వచ్చి. అందుకు ఈ రెండు ఒకటి ఉంటే ఒకటి ఉండవు సార్ వచ్చేసి. డబ్బులు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే డబ్బులు ఉండరు సార్ వచ్చేసి. అదే అనమాట కాన్సెప్ట్. సో మనకి ఎప్పుడు దుస్థానం, ఇప్పుడు చూడండి, మేషరాశికి ప్రతి రాశికి ఒక అధిపతి ఉంటాడు సార్. 6వ స్థానం అనేది 8వ స్థానం ఇక్కడ చేసినాను. దీన్ని మీరు గెస్ చేసుకోవాలన్నమాట. ఎవరెవరు శత్రువులు, ఎవరెవరు మిత్రులు అని సార్. బేసిక్ ఎప్పుడు ఇంపార్టెంటే అండి. ఒక ఇల్లు కట్టడానికి జస్ట్ అంతే కదా సార్, సిమెంటు, ఇసుక,
ఇంకేం కావాలి సార్ వచ్చేసి సిమెంటు, ఇసుక కావాలి, కంకర కావాలి కదా సార్. తర్వాత బేస్మెంట్ ప్లానింగ్ ఇవి ఉంటేనే, ఆ బేస్మెంట్ ఎంత బాగా మనకు ప్లానింగ్ ఉంటేనే బిల్డింగ్ పైకి కట్టగలుగుతాం కదండి. పిల్లర్స్ పిల్లర్స్ ద్వారా. అప్పుడు అస్సలు బేసిక్స్ చిన్న చిన్న విషయాలే చాలా డీప్ మీనింగ్ ఉంటాయి సార్ వచ్చేసి. అందులో అడ్వాన్స్ అంటారు సార్. అడ్వాన్స్ మీనింగ్ లేదండి. అడ్వాన్స్ అంటేనే కింద ఎంత డీప్గా తొక్కగలుగుతామో అంత పైకి వెళ్ళగలుగుతాం సార్ వచ్చేసి. అందరూ పైన మాత్రమే కట్టుకోవాలంటారు సార్ వచ్చేసి. ఏ బేసిక్ అని ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. చాలా మంది అర్థం చేసుకునే కష్టపడతారండి. లాజిక్ ఒకటే సార్. దుస్థానాధిపతులు శత్రువులు 6, 8. అప్పుడు గురువు శుక్రులు శత్రుగ్రహాలే. రాసులు అవే. కుజుడు బుధుడు కలిసి ఉన్నా మంచి మంచి రిజల్ట్స్ ఉండవు. శని చంద్రుడు కలిసి ఉన్నా మంచి రిజల్ట్స్ ఉండవు. సూర్యుడు శని కలిసినా మంచి రిజల్ట్స్ ఉండవు జన్మజాతకంలో. అయిపోయిందండి. అదే కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాం. ఈ గ్రహచేరిక మంచిది మంచిది కాదు సార్. ఒకటి ఉంటే ఒకటి ఇవ్వదండి. తెలుగు ఉంటే ఇది ఇవ్వదు సార్ వచ్చి. వాడు మేషరాశి చూద్దామండి. మేషరాశి నుంచి 6వ రాశి ఏదండి? కన్యా రాశి అవుతుంది. మేషరాశి కోపిస్ట్ అండి. కన్యా రాశి ఇంటెలిజెంట్ అండి. బుధుడు చూస్తే ఒక బ్యాంక్ మేనేజర్ అండి. కుజుడు వచ్చేసి ఒక మిలిటరీ మ్యాన్. బార్డర్లో తీసుకొని పోతే బార్డర్లో ఎవరు పనికి వస్తారు సార్? మేషరాశి పనికి వస్తుందండి. శత్రువు ఎవరు సార్? కన్యా రాశి. కన్యా రాశి వ్యక్తిని బార్డర్లో పిలుచుకోపోతే అతను పని చేస్తాడా అండి? తెలుగుతో యుద్ధాన్ని ఆపుతాడండి. ఇక్కడ డీలింగ్ చేస్తారండి. డిప్లొమాట్స్ ఎవరు సార్ అంటే బుధుడే సార్ వచ్చేసి. అప్పుడు ఇతను తెలివిగా చేస్తాడు. అప్పుడు మేషరాశి వ్యక్తిని తీసుకొచ్చి బ్యాంకులో పెడితే కోపం ఇచ్చుకుంటారు కదండి. అప్పుడు పనికిరారు సార్ వచ్చేసి బ్యాంకుల్లో. అప్పుడు మిలిటరీ వ్యక్తి బ్యాంకులో ఉండదు చూడండి. చాలా మంది మిలిటరీ వ్యక్తి ఓపు తట్టుకోలేక బ్యాంకులో గొడవ పడుతూ ఉంటారు సార్ వచ్చేసి. అప్పుడు మేషరాశికి కన్యా రాశికి పడదు. ఇతడు తెలివిగా ప్రవర్తిస్తాడు. ఇతడు స్ట్రైట్ ఫార్వర్డ్ సార్ వచ్చి. ఇతడు కోపిష్టి, ఇతడు కోపం వ్యక్తపరుస్తాడు. ఇతడు తెలివిగా బుక్ చేస్తాడు సార్ వచ్చి. అప్పుడు ప్రతి రాశికి ఉంటుందండి. వృషభ రాశి తీసుకుంటే తులారాశి అవుతుంది సార్ వచ్చేసి. వృశ్చిక రాశి ఉందా సార్? వృషభ రాశికి ధనుసు రాశి అవుతుంది సార్. రాశేషాన్ని వచ్చేసి గురువు శుక్రుడు ధనుసు రాశి వస్తుంది సార్. ఇట ఇప్పుడు మనం చెప్పాం కదా సార్. ఇక్కడ నుంచి 1 పెట్టుకుంటే 8వ అవుతుంది సార్ వచ్చేసి ధనుసు రాశి. ధనుసు రాశికి మళ్ళీ వృషభ రాశి సార్ అవుతుంది. ఇక్కడ 1కి 8 అయితే 1కి 6 అవుతుందండి. తప్పు రాస్తాం ఇక్కడ. ఇప్పుడు వృషభ రాశి అంటే శుక్రుడు చెప్పాం కదా ఆ కాన్సెప్ట్. ధనుసు రాశి అంటే గురువు తీసుకోండి సార్ వచ్చి. వృషభ రాశి ఒక మంచి పని చేస్తారు. ధనుసు రాశి ఒక మంచి పని చేస్తారు సార్. ధనుసు రాశి పిల్లలు కావాలంటారు. వృషభ రాశి డబ్బులు కావాలంటారండి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఏమంటారు? వృషభ రాశి వాళ్ళు డబ్బు బాగా సంపాదించుకోవాలంటారండి. ధనుసు రాశి వాళ్ళు డబ్బులు వద్దు పిల్లలు కావాలంటారండి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది కదా సార్. డబ్బులు సంపాదించుకున్నాక పిల్లలు కందా ఉంటుంది. లేదా ఫస్ట్ పిల్లలు కన్న తర్వాత డబ్బులు సంపాదించుకుందాం ఉంటుంది. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ వస్తుంది సార్ ఈ 6, 8 రాసుల్లో. అందుకే మనం అవి శత్రువులు అంటాం సార్ వచ్చేసి. నెక్స్ట్ మిథున రాశి చూద్దామండి. మిథున రాశి అదే కాన్సెప్ట్ ఉంటుంది సార్. మిథున రాశికి వృశ్చిక రాశికి. మేష రాశికి కన్యా రాశికి ఎట్లా ఉంటుందో మిథున రాశికి వృశ్చిక రాశి అదే సార్. తెలివిది. ఇక్కడ తెలివి ఇంటెలిజెంట్ పని చేస్తుంది. ఇక్కడ స్పీడ్ పని చేస్తుంది సార్. ఇక్కడ ఓపిక్గా ఉంటారు సార్ తెలివైన వాళ్ళు. అదే మళ్ళీ చూడండి సార్. కర్కాట రాశికి సింహరాశికి ఎప్పుడు వీళ్ళిద్దరికి శత్రువులు ఎవరు సార్ అంటే శని అని సార్ వచ్చేసి. ఇవి 2 వెలుతురు గ్రహాలు, ఈ 2 చీకటి గ్రహాలు అండి. వీళ్ళు త్వరగా పదం ఫంక్షన్ల పదం ఎక్కువ చెప్తారు సార్. కర్కాట రాశికి సింహరాశికి ఫంక్షన్లు పోవడం ఎక్కువ ఇష్టం అండి. ఈ శని కుంభరాశి రారండి. చీకట్లో బ్యాక్గ్రౌండ్లో ఉంటారు సార్ వీళ్ళు. నువ్వు వెళ్ళేసరి నేను రానంటారండి. మకర రాశి కుంభరాశి వచ్చేసి. అప్పుడు ప్రతి రాశికి శత్రువులు ఉంటారు సార్ వచ్చేసి. చూసి కర్కాట రాశికి కుంభరాశి వేసాను, సింహరాశికి మకర రాశి వేసాను. తులారాశికి మీన రాశి అదే కాన్సెప్ట్ సార్. తులారాశి డబ్బులు కావాలంటారు, మీన రాశులు పిల్లలు కావాలంటారండి. ఇది కాన్సెప్ట్ సార్. వృశ్చిక రాశి, మిథున రాశి అంతా అయిపోయినాయి కదా సార్. అన్ని గ్రహాలు ఎక్స్ప్లెయిన్ చేసాం సార్ వచ్చేసి. అప్పుడు దుస్థాన అధిపతులు గ్రహాలు శత్రువులే కదండి. గురువు శుక్రుడే కదా సార్ అవుతారు. దుస్థాన అధిపతులు గ్రహాలు శత్రువులు అండి. దుస్థాన రాశి అధిపతులు శత్రువులే అండి. దుస్థాన లగ్నాలు శత్రువులే సార్ వచ్చేసి. ఒకటే లాజిక్ చూడండి. స్టేట్మెంట్ తీసుకోండి. త్రికోణాధిపతులు మిత్రులు, దుస్థానాధిపతులు శత్రువులు. గ్రహం తీసుకోండి, గ్రహ కారకత్వాలు అర్థం చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేసుకొని లాజిక్ పట్టుకోండి సార్. ఇది సార్ వచ్చేసి ఇంతే మనం తెలుసుకుంది. ఎలా చెప్తున్నారు సార్ అధిపతులు మిత్రులు శత్రువులు అనేసి? ఎలా మీరు అథెంటిక్ ఏంటి? ఎంతసేపు చూస్తున్నాను, మీ 15 నిమిషాల నుంచి వీడియో చూస్తున్నాను, నాకు ఇంకా క్లారిటీ రాలేదంటే కొంచెం ఓపిక పట్టాలండి. ఇక్కడ వస్తాను చూడండి సార్ వచ్చేసి. ఇప్పుడు ఎందుకు సార్ మీరు త్రికోణ అధిపతులు మిత్రులు అని చెప్పారు? మీరు చెప్పారా బుక్లో ఉంది? ఎందుకు చెప్పారు? ఏదైనా ఒక స్టేట్మెంట్ ఉంటే దానికి లాజిక్ ఉండాలి. లాజిక్ తర్వాత మీనింగ్ ఉండాలండి. జ్యోతిషం అంటేనే లాజికల్ థింకింగ్, లాజికల్ మీనింగ్ సార్. లాజిక్ లేకపోతే కాదు. సినిమా కాదండి ఇది, మ్యాజిక్ చేయడానికి మనం. సో లాజిక్ ఉండాలి సార్ ఇక్కడ.
సో ఇప్పుడు చూడండి, మేషరాశి చెప్పాను కదా సార్, ఇది అందరికీ తెలుసు. ఒక్కొక్క రాశిని ఒక్కొక్క తత్వంగా విభజించినారు సార్. రాశులు వచ్చేసి తత్వములుగా విభజించినారు, స్వభావములుగా వాళ్ళకు డివైడ్ చేశారు సార్. ఈ అగ్నితత్వం అంటారు కదండి, ఒక్కొక్క రాశికి ఒక తత్వం ఉంటుంది సార్. మేషరాశి అగ్నితత్వము, తర్వాత భూతత్వము, ఇక్కడ వాయుతత్వము, జలతత్వం అండి. ఇట్లా ఒక్కొక్క మనకు తత్వముగా వాళ్ళు మనకి ఇచ్చారు సార్ వచ్చేసి. ఈ తత్వం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనండి. మేషరాశి అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము. మళ్ళా అగ్ని, భూ, వాయు, జల. మళ్ళా అగ్ని, భూ, వాయు, జల ఇచ్చారు సార్. ఇట్లా 4 రకాలు ఇచ్చేసినారండి వచ్చేసి. మిత్రులు ఎలా డిసైడ్ చేశారంటే, మీరు చూడండి, త్రికోణ అధిపతులు ఎప్పుడు ఒకే తత్వమే అవుతారు సార్ వచ్చేసి. చూడండి, మేషరాశి అగ్నితత్వమేనండి, దాని తర్వాత అగ్నితత్వము, దాని తర్వాత అగ్నితత్వం సార్ వచ్చి. ఈ 3 ఒకే తత్వమే ఉంటాయి సార్ వచ్చేసి. అగ్ని, అగ్ని, అగ్ని. అప్పుడు వాళ్ళు మిత్రులు అవుతారు సార్. దాంట్లో ఒకటి చర, ఒకటి స్థిర, ఒకటి దుస్వభావ సార్ వచ్చేసి. కొంచెం స్పీడ్ అగ్గి, కొంచెం స్లో అగ్గి, కొంచెం ఇది 2 ఉంటుంది సార్ వచ్చేసి. సో తత్వం కామన్ ఎప్పటికీ అగ్ని, అగ్ని, అగ్ని. సో అగ్నితత్వములు రాసులు త్రికోణాధిపతులు అవుతారు, వాళ్ళిద్దరూ మిత్రులే అవుతారు అనేట్టుగా కాన్సెప్ట్ సార్ వచ్చేసి. త్రికోణాధిపతుల మిత్రులు ఎందుకంటే వాళ్ళ తత్వములో ఆ రాశి యొక్క తత్వం ఏ విధంగా కాలపురుషత్వ ప్రకారం ఇచ్చినారో జ్యోతిష పండితులు, ఆ 3 రాసులు అగ్నితత్వములు ఒకే లక్షణాలు ఉంటాయి అనేట్టుగా అర్థం సార్. ఇప్పుడు ముగ్గు వ్యక్తులు అగ్గి పెట్టడానికి రెడీగా వస్తే వాళ్ళు ముగ్గురు అగ్గి పెడితే ఎంత అవుతుందండి? అదే విధంగా మిత్రులు సార్ వీళ్ళు. ఓకే సార్, ఇది చెప్పాము. నెక్స్ట్ చూడండి, దీంట్లో ఇచ్చాము, ఇట్లా తీసుకుందాం సార్. త్రికోణ రాశులు ఇంకోటి వృషభ రాశి తీసుకుందామండి. వృషభ రాశి 1 పెడితే కన్యా రాశి 5 అవుతుంది, మకర రాశి 9 అవుతుంది కదండి. చూడండి, ఇక్కడ భూతత్వ రాశి, ఇది భూతత్వ రాశి, ఇది భూతత్వ రాశి, ఇది భూతత్వ రాశి అండి. ఈ ముగ్గురు భూతత్వములు. సో వీళ్ళు మళ్ళీ మిత్రులు అవుతారండి. అప్పుడు మీ రాశి ఎక్కడి నుంచి చూసుకున్నా అదే రాశి అవుతుంది సార్ అది. మీ రాశి చూడండి, ఇక్కడ కుంభరాశి అనుకుందాం అనుకోండి, మీద వాయుతత్వ రాశి అనేట్టుగా అర్థం సార్. మిథున రాశి చూడండి, మిథున రాశి, తులారాశి, కుంభరాశి 3 వాయు అండి. వాయు, 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 ముగ్గురు గాలికి తిరుగుతారు సార్, బయటకు పోదాంపా అని. అదనమాట కాన్సెప్ట్. ఒకే తత్వం అయితే సమస్య ఉండదు సార్ అక్కడ. సో గ్రహాలకు అదే, రాశులకు అదే, లగ్నాలకు అదే, అదే కాన్సెప్టే, దశల్లో కూడా అదే వస్తుందండి. ఇప్పుడు శత్రువులు తీసుకుందాం సార్. శత్రువులు ఇప్పుడు మిథున రాశి ఉంది, ఇది వాయుతత్వ రాశి అండి. దానికి 8వ రాశి ఏది ఉంది సార్ వచ్చేసి, ఇక్కడ 7, 8 అవుతుంది, భూతత్వం ఉందండి. అప్పుడు ఇక్కడ తత్వం మారిపోతుందండి. 6, 8 ఏమవుతుందంటే తత్వాలు మారిపోతాయి రాసులకు. ఇది వాయుతత్వం అవుతుంది, ఇది భూతత్వం అవుతుందండి. ఇది వాయు అంటే గాల్లో తిరగాలంటాడు సార్ మిథున రాశి వ్యక్తి. మిథున రాశి వ్యక్తి ఏం చేయాలంటాడు? గాల్లో తిరగాలంటాడండి. మకర రాశి వ్యక్తి ఏమాడుతారో స్థిరంగా ఒకే దగ్గర ఉంటే చాలా అంటాడండి. ఎక్కడా పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉందామంటారు సార్. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఈ వ్యక్తి ఇంట్లో ఉండాలంటాడు, ఈ వ్యక్తి బయట పోవాలంటారండి. అప్పుడు ఎలా మ్యాచ్ అవుతుందండి? అప్పుడు తత్వాలు మారిపోతున్నాయి కదా సార్. అప్పుడు దుస్థానాధిపతులు శత్రువులుగా ఫీల్ అవుతారు. ఇదంతా ఉన్నాను, ఎప్పటికీ బయటికి రాడని కంప్లైంట్స్ ఉంటాయి సార్ ఇద్దరి మధ్యన. అప్పుడు ఒకే తత్వం అయింది అనుకోండి, అప్పుడు ఏం సరి చేయాలంటే, ఈ మిథున రాశికి 5వ రాశి ఏదంటే తులారాశి వస్తుంది, ఇది వాయు రాశి. వీళ్ళు ఇద్దరు చేసుకున్న ఇద్దరు బయట పోదాంటారు, గాలి తిరుగుతారు సార్ ఇద్దరు. పదాంబర నైట్ అవుటింగ్, నైట్ 12 గంటలు బయట తిరిగే రాశులు అన్నీ వాయుతుల రాశులు సార్. నేను నైట్ బయట తిరుగుతాను సార్, అవుటింగ్ వెళ్తాను, కాళ్ళల్లో దూరం పోవడం ఇష్టం అంటే అవన్నీ వాయుతుల రాశులు సార్. ఇంట్లో నేను కదలనంటే మీరు భూతత్తుల రాశులు సార్. జలదత్త రాశులు అంటే సముద్రాలు దాటి వెళ్ళిపోతారు సార్. బయట దేశం పోవాలి, అబ్రాడ్ పోవాలంటే జలదత్త రాశులు సార్. ఈ ఊరు కాకుండా ఆ ఊరు, ఆ ఊరు కాకుండా ఈ ఊరు, ఎక్కడికైనా పదాం సార్ మనం. నీళ్ళ మాదిరి అండి. అగ్నిదత్త రాశి ఫైర్, నిప్పండి. ఎక్కడ చరరాశి కదా సార్ అది, ఎక్కడ లాభం ఉంటే అక్కడ అండి, ఆ ఊరైనా పర్లేదు సార్. అగ్ని అంటే స్పీడ్గా ప్లేస్ మారుస్తారండి. స్థిరంగా భూతత్వ రాశి అంటే స్థిరంగా ఉంటారు సార్ వాళ్ళు. భూతత్వ ఓపిక ఉంటాం కదా అట్లా సార్. వాయు అంటే గాల్లో తిరుగుతాం సార్. జలం అంటే సముద్రాలు దాటి వెళ్తారండి. ఎమోషనల్గా ఉంటారు అప్పుడు దుస్థానాధిపతులు శత్రువులు ఎలా అంటే తత్వాలు మారిపోతున్నాయి వాళ్ళకు, అందుకే వాళ్ళకు శత్రువులుగా ఫీల్ అవుతున్నాము. ఇదే అండి కాన్సెప్ట్ వచ్చేసి. మనకు తెలిసిన కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే వినండి సార్ వచ్చేసి. సో కాన్సెప్ట్ ఏంటంటే త్రికోణాధిపతులు మిత్రులు, ఎందుకంటే ఆ రాసుల అధిపతుల తత్వాలు ఒకే తత్వం కాబట్టి మిత్రులు ఉంటారు. భూతత్వం ఇద్దరికి ఉంటే మంచిది. దుస్థానాధిపతులు అయితే తత్వాలు మారిపోతారు. ఒకరు భూతత్వం, ఒకరు వాయుతత్వం అయినప్పుడు, ఒకరు వాయుతత్వం అంటే బయట పోవడానికి ఇష్టం ఉంటుంది, ఒక భూతత్వం అంటే ఇంట్లో ఉండడానికి ఇష్టం అవుతుంది, కాబట్టి ఇద్దరికి పడదు కాబట్టి మనం శత్రువులు అని చెప్పాము. దాని ప్రకారం లాజిక్ మనకి ఇక్కడ
3 మ్యాచ్ అయిపోతాయి. త్రికోణాధిపతులు గ్రహాలు మిత్రులే, రాష్ట్రాధిపతులు మిత్రులే, లగ్నాలు మిత్రులే అనేది మనం అర్థం చేసుకోవాలన్నట్టుగా చెప్తున్నాను సార్ వచ్చేసి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ వీడియోస్ ఉన్నాయండి సార్. మన క్లాస్ ఎక్కడ పెట్టామండి అది. జ్యోతిష్యం నేర్చుకోవాలి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళైతే ఇక్కడ మన కోర్సెస్ ఉన్నాయి సార్, 9 కోర్సెస్ వచ్చేసి. ఈ కోర్సెస్ మీరు ఈ నెంబర్ వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి సార్ వచ్చేసి. సో కోర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంత ఉన్నా సార్. ఈ నెంబర్కి డీటెయిల్స్ని మీరు వాట్సాప్ చేయండి. కోర్స్ 10 ఒకటి యాడ్ అయ్యిందండి ఇది, ఆయిల్ 1 ప్రిడిక్షన్స్ అనేసి. ఇంట్రెస్ట్ వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.